హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో వనదేవత ఇచ్చిన వరం అనే కథ తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. కథలోకి వెళ్ళిపోదాం. కథ పూర్తిగా వినండి. ఒక గ్రామంలో రామయ్య సీత అనే దంపతులు ఉన్నారు. వాళ్ళకి 2 పిల్లలు. వాళ్ళది చాలా పేద కుటుంబం. రామయ్య అడవికి వెళ్ళి కట్టెలు కొట్టుకొని వాటిని పక్కనే ఉన్న పట్టణంలోకి వెళ్ళి అమ్మి వాటితో వచ్చిన డబ్బులతో కుటుంబాన్ని పోషించుకుంటూ ఉండేవాడు. ఒకరోజు సీత, నేను అడవికి వెళ్ళి కట్టెలు కొట్టుకొని వస్తాను అని చెప్పి బయలుదేరి వెళ్ళాడు. మార్గ మధ్యలో బోరున వర్షం మొదలైంది. తడిసిపోతాడేమోనని అక్కడి నుంచి తొందరగా వెళ్ళిపోదాం అనుకున్నాడు. రామయ్య గబగబా నడుస్తూ, ఏంటి హఠాత్తుగా ఈ వర్షం ఎలా వస్తుంది అనుకుంటూ పరిగెట్టాడు. రామయ్య పూర్తిగా తడిచిపోయాడు. పక్కనే ఉన్న ఒక చిన్న చావడి లాంటిది ఒకటి కనిపించింది. రామయ్య, అయ్యయ్యో, ఈ వర్షానికి చెట్లన్నీ తడిచిపోయాయే, ఇప్పుడు ఎలా అని అనుకున్నాడు. ఇంతలో పక్కనే ఒక చెట్టు కనిపించింది. ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి చూశాక ఆ చెట్టు కొంచెం కూడా తడవలేదు. పోనీలే, ఈ పూటకి ఈ చెట్టుతో సర్దుకుందామని చెప్పి గొడ్డలు పైకెత్తాడు. వెంటనే ఆ చెట్టులోంచి ఒక వనదేవత ప్రత్యక్షమయ్యి, ఓ నరుడా, నన్ను కొట్టొద్దు అని చెప్పింది. అలా చెట్టు అలా వనదేవతగా మారి మాట్లాడేసరికి తనకి ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడు రామయ్య, తల్లి, మాది చాలా పేద కుటుంబం. రోజు కట్టెలు కొట్టుకొని అమ్మగా వచ్చిన డబ్బులతో మా కుటుంబాన్ని పోషించుకుంటున్నాను. ఈరోజు చాలా వర్షం రావడంతో చెట్లన్నీ తడిసిపోయాయి. ఈ ఒక్క చెట్టైనా తడవలేదు కదా అని ఆశపడి కొడుతుంటే ఇందులోనేమో నీ ఉన్నావు. ఏం చేయమంటావు తల్లి అని అన్నాడు. అప్పుడు వనదేవత ఒక పాత్ర ఇచ్చి, నీవు ఇంటికి వెళ్ళి నీ భార్యతో పొయ్యను శుభ్రంగా అలికి ముగ్గులు పెట్టి ఒట్టు పొయ్యి మీద ఈ పాత్రను ఉంచి నీవు ఏవి కోరుకుంటే అది వస్తుంది అని చెప్పి వరమిచ్చింది. అప్పుడు రామయ్య వనదేవతకు నమస్కరించి ఎంతో సంతోషంగా ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వచ్చిన భర్తను చూసి, వర్షానికి చెట్లన్నీ తడిసిపోయినట్లున్నాయి, ఈరోజు మనకి పస్తేనా అని దీనంగా అడిగింది. అప్పుడు రామయ్య జరిగిందంతా తన భార్యకి చెప్పి పాత్రను తన చేతిలో ఉంచాడు. సీత చాలా ఆశ్చర్యపోతూ తన భర్త ఏం చెప్పాడో అదే విధంగా చేసింది. పాత్రను ఒట్టు పొయ్యి మీద పెట్టి తమకు పంచభక్ష పరమాన్నాలు కావాలని మనసులో కోరుకున్నారు. వాళ్ళు కళ్ళు మూసి తెరిచేలోగా ఆ పాత్రలోకి పంచభక్ష పరమాన్నాలు వచ్చాయి. వాళ్ళు ఆశ్చర్యానికి అవధులు లేకుండా పోయాయి. చాలా రకాల పిండి వంటలు అందులోంచి వచ్చాయి. అవన్నీ చూస్తూ చాలా ఆనందపడి ఎంతో కాలం తర్వాత వాళ్ళు పిల్లలందరూ కలిసి ఎంతో తృప్తిగా భోంచేశారు. ఇలా రోజు వాళ్ళు ఏం కావాలో కోరుకుంటూ దాన్ని పొందుతూ ఎంతో ఆనందంగా ఉండేవారు. ఇలా వారికి బంగళాలు, కార్లు అన్నీ వచ్చేలాగా కోరుకున్నారు. వారు అనుకున్నట్టే కొద్ది కాలంలోనే ఎంతో ధనవంతులయ్యారు. రామయ్య రోజు వనదేవతకి మనసులో కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఆవిడ చేసిన మేలుని మర్చిపోకుండా ఎప్పుడూ ఆవిడని తలుచుకుంటూ ఆవిడని పూజించుకుంటూ ఉండేవాడు. రామయ్య ఎంత సంపాదించుకున్నా ధనగర్వం లేకుండా ఎన్నో దాన ధర్మాలు చేసేవాడు. పేదవాళ్ళందరికీ అన్నదానం చేసేవాడు. ఇలా అన్నదానం చేయడం ఒకరోజు తన బాల్య స్నేహితుడు ఒకడు చూశాడు. ఏమిటి సంగతని రామయ్యను అడిగాడు. రామయ్య తెలివి తక్కువతనంతో జరిగిందంతా తన బాల్యమిత్రుడికి చెప్పాడు. అప్పుడు బాల్యమిత్రుడు కూడా, ఓహో, జరిగింది ఇదా, అతను నేను కూడా అక్కడికి వెళ్ళి ఆ వనదేవతను నేను కూడా వరం అడుగుతానని చెప్పి గొడ్డలు తీసుకొని బయలుదేరాడు. వర్షం రాకపోయినా నేరుగా చెట్టు దగ్గరికి వెళ్ళి గొడ్డలు పైకెత్తి నరకబోయాడు. అప్పుడు వెంటనే వనదేవత వచ్చి, నరుడా, నన్ను నరకవద్దు అని అడిగింది. అప్పుడు ఆ వ్యక్తి, నా స్నేహితుడికి ఇచ్చిన వరమే నాకు ఇవ్వు, లేదంటే నిన్ను నరికేస్తాను అని అన్నాడు. అందుకు వనదేవత, నీ స్నేహితుడు చాలా బీదవాడు, అందుకే వరం ఇచ్చాను. నీవు ఉన్నవాడివే కదా, నీకెందుకు అని అడిగింది. అవన్నీ నాకు తెలియదు, నాకు ఆ వరం ఇవ్వు, లేదంటే నిన్ను నరికేస్తాను అని గొడ్డలు పైకెత్తాడు. దాంతో వనదేవతకి చాలా కోపం వస్తుంది. అప్పుడు ఒక పెద్ద వెలుగు వస్తుంది. ఆ వెలుగుకి తన 2 కళ్ళు పోతాయి. తనకేమీ కనిపించదు.
తనకి ఏమీ కనిపించటం లేదని కిందన కూర్చొని బోరుని ఏడుస్తాడు. తను చేసిన తప్పుని మన్నించమని, ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయనని వనదేవతకి లెంపలు వేసుకొని క్షమాపణ చెప్పి తన కళ్ళు తిరిగి ప్రసాదించమని వనదేవతని వేడుకున్నాడు. దాంతో వనదేవత ఇలా అంది, ఎదుటివారిని చూసి అసూయ పడకు, నీకున్న దాంట్లోనే నువ్వు తృప్తిగా బ్రతుకు అని చెప్పి తన 2 కళ్ళు తిరిగి ప్రసాదించింది. అప్పుడు వనదేవతకి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఎంతో సంతోషంగా ఇంటికి వెళ్ళిపోయాడు. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియో కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.